నమస్తే, వెల్కమ్ టు పురాలోకల్. రైట్, మనం ప్రస్తుతం గాంధీ హాస్పిటల్లో ఉన్నాం. డాక్టర్ సునీతా రెడ్డి, విహెచ్పి ఉపాధ్యక్షురాలు. మేడం, జైనూరులో ఒక గిరిజన మహిళపై అత్యాచారం జరిగింది. దీన్ని మీరు ఏ విధంగా ఖండిస్తారు? మీరు ఇప్పుడు ప్రస్తుతం హాస్పిటల్కి వచ్చారు, పరామర్శించారా అవన్నీ? ఇప్పుడే మన కుటుంబ సభ్యుల్ని పరామర్శించాం. ఇప్పుడు ఈ సంఘటన ఎట్లా చూడాలి అంటే, మన పండుగలు మనం చేసుకోవచ్చా చేసుకోకూడదా అన్నది పరిస్థితి ఉంది. ఏదో తమ్ముడికి రాఖీ కడదామని ప్రయాణం అయితే విధర్మీయుడి చేతిలో కుక్క చావు చావడానికి అన్నట్టుగా ఆ దరిద్రులు ఎట్లా ఉన్నారో తెలియదు, కానీ ఒక రకంగా అత్యాచారం చేశారు, ఉన్న సొమ్ములు తీసుకొని దొంగతనం చేశారు, హత్యా ప్రయత్నం చేశారు. ఈ మూడు కాకుండా అక్కడెక్కడో తోసేసి వాడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఒక మహిళగా అంటే గిరిజనులైతే మహిళలు మన ఈ భారతదేశానికి సంబంధించిన సిటిజన్స్ కాదా, లేకపోతే ఈ రాష్ట్రానికి సంబంధించిన సిటిజన్స్ కాదా? ఒకటి. రెండు, మహిళలు అంటే ఏదైనా చిన్నది ఎక్కడైనా కనబడగానే మనకు మహిళా హక్కుల వాళ్ళు, మహిళా మండలి వాళ్ళు, హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఇంతమంది వస్తారు. మరి ఇక్కడ ఏమీ జరిగినట్టయితే అనిపించలేదు. ఇది ప్రభుత్వం మారినందుకు వచ్చిందా లేకపోతే ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, కానీ ఒక గిరిజన మహిళ మీద అత్యాచారం చేస్తే ఈరోజు ఏదో ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో అలా పడి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే వాళ్ళ దగ్గర నిజంగా ఆర్థికంగా ఉండేటువంటి స్తోమత ఉందా లేకపోతే లేదా, అంటే ఏదో మొక్కుబడిగా తీసుకొచ్చి హాస్పిటల్లో వేశారా తెలియదు. కానీ ఎవరైనా సరే, గిరిజన అయినా ఎవరైనా ఒక మహిళే. మహిళకి రావాల్సినటువంటి అంటే తను క్షేమంగా ఉండాలి. ఈ దేశం అంటేనే క్షేమం. ఈ దేశంలో నా పండుగలు నేను చేసుకోవాలి, ఇది కదా మనకు ఉండేటువంటిది. మరి నా పండుగలు నేను చేసుకోకుండా పండుగలు జరిగినప్పుడే ఇట్లాంటి విధ్వంసకాండలు జరుగుతున్నాయంటే మనం బాగా ఆలోచించాలి. ఎవరి వల్ల ఇది జరుగుతుందో ఆలోచించాలి.